ఓకే. గురువుగారు మీరిప్పుడే చెప్పారు. దేవుడు అంటే కోరికలు తీర్చే భగవంతుడుగానే మానవులు సృష్టించారు అని చెప్పేసని. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే కేవలం మానవుల యొక్క కోరికలు తీర్చే భగవంతుడేనా? దేవుడు అంటే అసలు మనకు మానవులకు కాదు దేవుడు అంటే భగము నుంచి పుట్టినవాడు. భగము అంటే ఏంటి? భగవంతుడు అంటే యోని ఒక ఒక అండము కింద తయారయ్యాడు. హ్మ్. ఒక్కడే ఉన్నాడు. ఆల్ పవర్ఫుల్ ఎనర్జీ ఉంది. చీకటిగా ఉంది. అయోనిజుడు అంటారు. ఆ! ఎందుకు అయోనిజుడు? సీతాదేవి అయోనిజ, యోని నుంచి పుట్టలేదు అని అంటారు. అది అలా చెబుతాం. అసలు ఒక అండము బ్రహ్మాండము తయారై తాను అనేకం అవ్వాలి అనుకున్నాడు భగవంతుడు. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కూర్చున్నాం, బోర్ కొడుతుంది కదా, ఎవరైనా ఉంటే బాగుండు మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి అని ఎట్లా అయితే అనిపిస్తుందో, అలా భగవంతుడికి తనను తానే పూజ చేసుకోవాలా, తను ఒకళ్ళు చేయాలా, తాను ఒకళ్ళకి వరాలు ఇవ్వాలా, ఇలా అన్ని తాను అవ్వాలి అనుకున్నాడు, అనేకం అవ్వాలనుకున్నాడు. ఆ అండం కింద ఆ బ్రహ్మాండం పగిలి ఈ యొక్క సృష్టి నిర్మాణం అనేటటువంటిది ఆయన చేశాడు. ఓకే. 100% దేవుడు ఉన్నాడు. 100% ఈ సృష్టి నిర్మాణం జరిగింది. హేతువాదులు వాళ్ళకి అర్థం కాక, వాళ్ళు చనిపోయేటప్పుడు హేతువాదులకు కూడా చాలా భయం ఉంటుంది. అరే నేను చచ్చిపోతున్నాను, నా భార్య పిల్లలు ఏమైపోతారో, వీళ్ళు నా ఆస్తులు ఏమైపోతాయో అని భయం ఉంటుంది. అయితే హేతువాదులు ఎప్పుడు కూడా చెడు చెప్పరు. వాళ్ళు ఏంటంటే ఈ మూఢనమ్మకాలతో ఈ యొక్క ప్రపంచాన్ని అంతటినీ కూడా తప్పుడు ద్రోవలో ఈ ఆధ్యాత్మికవేత్తలు నడుపుతున్నారు అన్న భావనతోనే హ్మ్. వాళ్ళు రక్షించాలి అనేటటువంటి సదుద్దేశంతోనే వాళ్ళు చెప్తున్నారు. ఓకే. అది దే ఆర్ నాట్ రాంగ్. ఆ విధంగా భగవంతుడు అనేటటువంటి వాడు ఆల్ పవర్ఫుల్. బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఏ మతం చెప్పినా, మన హిందూ మతం చెప్పినా, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైనటువంటి వాడు, హ్మ్. ఆల్ పర్వైడింగ్, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి అణువులోనూ ఉంటాడు. ఓకే. అంటే మనం చెప్పుకోవడానికి ఈశాన్యంలో పెట్టండి ఫోటో, ఈశాన్యంలో పెట్టలేదు కాబట్టి మీకు అనేకమైనటువంటి జరిగినాయి అంటారు. గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అంటే ఈజ్ ఆల్సో ఇన్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ లో కూడా ఉంటాడు. ఓకే. అలాగని చెప్పి మనం అక్కడ పెట్టం కదా, పూజ చేయం కదా. అవును. సో ఇది అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు. తర్వాత భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరికి అనంటే దేవ, గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, కింపుష, ఈ దోమలు, చీమలు, 84 లక్షల జీవరాశులందరికీ కూడా తండ్రి ఆయన. హ్మ్. ఎంత కరుణామయుడంటే రావణాసురుడు సాక్షాత్తు పరమేశ్వరుడు భార్య అంటే జగన్మాత అయినటువంటి పార్వతిని అడిగితే పార్వతి. ఇచ్చిపడేశాడు. హ్మ్. తప్పు నాయనా, నువ్వు అడిగేది తప్పు, ఆమె జగత్తుకే తల్లి, నువ్వు అట్లాంటి అడగకూడదు అని అడుగుతాడు. అడిగితే అయినా సరే ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. అదే రావణాసురుడు సీతమ్మ తల్లి మహాలక్ష్మి జగన్మాతని తీసుకువెళ్ళిపోతే శ్రీరామచంద్రుడు ఎంత కరుణామయుడంటే తన భార్యను ఎత్తుకుపోతే, రావణ ఇప్పటికైనా సరే నన్ను క్షమాపణ అడుగు అంటే చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలా, రెపెంటెన్సే పూజ యొక్క ఫలితం అన్నమాట. హ్మ్. ఆ విధంగా ఆయన అప్పుడు కూడా ఆయన కరుణించడానికి ఆయన ముందుకు వచ్చాడు. అంత కరుణామయుడు అనమాట భగవంతుడంటే. హ్మ్. అంటే మనం భూమి మీద ఉంటాం, భూమిని పైనే మలమూత్ర విసర్జనాలు చేస్తున్నాం, కాలుతో తంతున్నాం. భూమి మన తల్లి. నెవర్ లుక్ ఇట్ యాజ్ అ ప్లానెట్. ఎవల్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ భూమికి కూడా ఎవల్యూషన్ ఉంటుంది. మానవుడు మనం చనిపోతే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల, పాపకర్మల వల్ల భగవంతుడు భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడ్డాడు. ఏమని? భక్తుడా భక్తుడా, నాయనా నాయనా, నువ్వు మంచి పనులు చేయి, లేకపోతే నువ్వు పాడైపోతావు అని అట్లా చెప్పలా. నీచమత్యాది యోనుల్లోకి విసిరివేస్తాను యూస్లెస్ ఫెలో అన్నట్టుగా శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడనమాట. అవును. సో ఆ విధంగా మంచి పనులు మీరు చెయ్యండి, చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్పాడు భగవంతుడు. అటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ప్రతి దానికి కూడా మనకి రెమెడీ అనేటటువంటిది ఉంటుంది. హ్మ్. ఈ భగవంతుడు మనం అడిగినా అడగకపోయినా ప్రతి దానికి కూడా ఆయన మనకు రావాల్సిన ఫలితాన్ని ఆయన ఇచ్చేస్తాడు. ఇప్పుడు తిరుపతి వెళుతున్నాం మనం, వెంకటేశ్వర స్వామి కొన్ని లక్షల మంది, కోట్ల మంది వెళుతున్నాం. అందరికీ ఇళ్ళు ఉన్నాయా? సొంత ఇళ్ళు ఇచ్చాడు ఆయన. అందరికీ భార్య, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పెళ్లిళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నారా? మానట్లేదు. కాబట్టి అదేంటంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఒక గొప్ప మ్యాగ్నెట్ అన్నమాట. ఏ విధంగా ఒక పెద్ద మ్యాగ్నెట్ ఐరన్ ఫైలింగ్స్ ని ఎట్లా అయితే అట్రాక్ట్ చేసుకుంటాయో వెంటనే ఆకర్షణ, ఆ విధంగా భగవంతుడు మనం అనుకుంటాం మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏమి ఇవ్వడం లేదు, ఇంక నుంచి ఈ రోజు నుంచి పూజ చేయకూడదు అనుకుంటాం. మళ్ళీ మర్నాడు కుక్క పిల్లలాగా పూజ చేస్తాం. ఎందువల్ల అంటే అది మ్యాగ్నెట్ అనమాట. మనందరం కూడా ఐరన్ ఫైలింగ్స్, ఇనపతో మొక్కలమ్మ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అలా వెళుతుంటే బృందావనంలో, నిధివనంలో
గోపికలంతా కూడా ఆయనతో కలిసి రాసలీలలు చేశారు. రాసలీలలు అంటే డివైన్ డాన్స్ అంటాం, నాట్ ఎగ్జాక్ట్లీ. రొమాన్స్. యా. అయితే ఈ మానవులకు అర్థం కాక శ్రీకృష్ణుడు మంచోడు కాదు, ఆడవాళ్ళతో తిరిగాడు 16,000 మంది గోపికలతో అని చెబుతారు. దే ఆర్ నాట్, ఈ చెప్పేటటువంటి వాడు ఏ ఇది కాదు. నేను అధర్వణ వేద పండితుడిని, విజయవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాడిని. నేను ఒక ప్రొఫెసర్ని, ఐఐటి మెడ్రాస్లో అలుమ్ని, నేను మోడర్న్ ఫిజిక్స్లో. సో ఇక్కడ మనము వాళ్ళంతా ఎవరు? ఆ గోపికలు. ఆ గోపికలంతా కూడా పూర్వ త్రేతాయుగంలో తపస్సు చేసుకున్నటువంటి మహా ఋషులు వాళ్ళు. శ్రీరామచంద్ర ప్రభువుని ఒక్కసారి నేను కౌగలించుకోవాలి స్వామి, పురుషులను కూడా ఉత్తేజింపజేసి పురుషులను కూడా రంజింపజేసేటటువంటి గొప్ప అందగాడు శ్రీరామచంద్ర ప్రభు. ధర్మో విగ్రహవాన్ రామ అన్నారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రూపం లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఇలా ఒక పూత కింద పోస్తే ఆ వచ్చేటటువంటి రూపమే శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి కరుణామయుడికి అడిగితే ఏమంటాడు? ఐ విల్ నెవర్ అలౌ ఇన్ దిస్ ఇన్కర్నేషన్ అండ్ నెక్స్ట్ బర్త్ లో నేను వస్తున్నాను శ్రీకృష్ణుడిగా, అప్పుడు నేను మీకు అవకాశం ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనస వాచ కర్మణ, మనస్సులో కూడా వేరే వాళ్ళకి స్థానం ఇవ్వడం అనమాట. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లార్డ్ శ్రీరామాస్ అవతారం, శ్రీరామచంద్ర. ఆ విధంగా అలాగే పరమేశ్వరుడు కాశీలో బహు అందగాడు. చాలా మంది చెప్తూ ఉంటారు, గౌరీదేవి మరి ఎందుకు గౌరీదేవి పూజ చేయాలా, గౌరీ వ్రతం చేయాలా అంటే, మనకి శివుడు అందగాడు కాదండి, నల్లగా ఉంటాడండి, పాములు వేసుకుంటాడు, స్నానాలు చేయడు, వాసనలు వస్తాయి. కాబట్టి అటువంటి వాటితో పార్వతీదేవి ఎలా కాపురం చేసిందో మీరు నేర్చుకోండి అని చెప్పి, అందుకోసం పరమేశ్వరుని పూజ చేయాలి, అమ్మవారిని పూజ చేయాలి అని, గౌరీ వ్రతం చేయాలి అని చెప్తారు. చాలా తప్పనమాట. పరమేశ్వరుడు సాక్షాత్తు బహు అందగాడు. ఆయన దేవుడు అంటే ఎవరమ్మా? అందము. నేచర్ ఇస్ గాడ్, బ్యూటీ ఇస్ గాడ్. క్లియర్ గా చెప్పబడింది. నేనే లక్ష్మిని అలక్ష్మిని అన్నాడు. అంటే లక్ష్మి అంటే మంగళకారం, అన్ని పాజిటివ్ ఎనర్జీస్ అని చెప్తున్నాం కదా. సకారాత్మక శక్తి అంతా భగవంతుడే, నకారాత్మక శక్తి అంతా కూడా భగవంతుడే. అలక్ష్మి, మనం డిసిప్లిన్ గా ఉంటే లక్ష్మి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. ఇండిసిప్లిన్ గా ఉండి మన ఇష్టం వచ్చినట్టుగా వేషాలు వేస్తే అలక్ష్మిగా దరిద్ర దేవత రూపంలో వచ్చి పట్టుకుంటుంది. ఆ రెండు కూడా మహాలక్ష్మి, దరిద్రలక్ష్మి మహాలక్ష్మి తోటికోడళ్ళ రూపంలో శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అన్నమాట. భార్యలు ఇద్దరు కూడా. సో ఈ విధంగా మనం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఈ దేవుడు అనేవాడిని కోరికలు కోరాల్సిన పని లేదు. యు డూ యువర్ డ్యూటీ అని చెప్పాడు లార్డ్ కృష్ణ భగవద్గీతలో. అందుకని కృష్ణ ఇస్ జగద్గురు, వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురు ఆయన, కానీ మనం ఆయన దేవుడిగా చూసి మోసపోతున్నాము. అలాగే ఆయన చెప్పినటువంటి భగవద్గీతని మనం అసలు బుక్కే ఓపెన్ చేయట్లేదు. అది ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అది. అందుకని భగవద్గీత చదివితే ఇవన్నీ వస్తాయి. నీ కర్తవ్యాన్ని కర్మణ్యేధికారస్థే మా ఫలేషు కదాచన, అంటే కర్మ చేయడం అందే నీకు అధికారాన్ని ఇస్తున్నాను, లేకపోతే నేను ఫలితం కోసం నువ్వు అస్సలు ఆశించకు, ఆలోచించుకో. ఐ విల్ గివ్ యూ అన్నాడు. నువ్వు మంచి పనులు చేయి, నేను నీకు రెసిప్రికేషన్ ఇస్తాను. నువ్వు చెడ్డ పనులు చేయి, నేను నీకు తగిన ఫలితాన్ని ఇస్తాను అన్నాడు. మరి అందుకనే ఈ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఓడిపోతారని తెలిసినా సరే స్టూడెంట్స్ ఎందుకు రాస్తారు? కర్మ చేస్తున్నారు వాళ్ళు. ఓడిపోతాం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు, మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఓడిపోయినా పర్వాలేదని ఎందుకు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు? ఓడిపోయినా కర్మ చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే, కోరికలు తీర్చడం అంటే దేవాలయాలకు వెళ్ళం, మనం దేవుడికి మొక్కం. కోరికలు తీరుస్తాడు అంటే ఖచ్చితంగా మనం వెంటనే ఆయనకి డెకరేషన్ చేయడానికి వేలాది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి మనం రెడీ. కానీ పేదవాళ్ళకి మనం చేయడానికి రెడీ అవ్వం, పేద విద్యార్థులు చేయడానికి రెడీ అవ్వం. సో ఈ సంకుచిత భావాలను మానేసి బ్రాడ్ మైండెడ్గా విశాల దృక్పథంతో వసుదైక కుటుంబంతో మనం కనుక ఆలోచించి ఈ ప్రపంచం అంతా నా వాళ్ళు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడు మనకి. ఎందుకంటే కుచేలుడే ఎగ్జాంపుల్ నీకు. కుచేలుడు ఇప్పుడు మన క్లాస్మేట్ ఎవరైనా మంచి టాప్ పొజిషన్ బ్యాంక్ మేనేజర్ అయ్యాడమ్మా, మనం ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడేందుకు, లోన్ అడుగుతాడేమో, మనం డౌన్ లో ఉన్నాం అనుకో పొజిషన్, లోన్ అడుగుతాడేమో, ఎందుకు ఇప్పించాలి అని చెప్పేసి వాడు ఫోనే ఎత్తాడు. అటువంటిది సాక్షాత్తు మహారాజు, విశ్వానికే మహారాజు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరగా ఉన్నటువంటి కుచేలుడికి ఆయన కాళ్ళకి, ఆయన కాదు కాళ్ళకి అడగడం, ఇంటికి తీసుకొచ్చి లోపలికి గేట్మెన్లందరూ తోలేస్తే ఆయన స్వయంగా వెళ్ళి ఆహ్వానించి తన అష్టభార్యల చేత కాళ్ళకి నీళ్లు కడిగించి ఆ నీళ్లను తాను వేసుకోవడం కాకుండా తన భార్యల మీద కాళ్ళ మీద కూడా, తల్ల మీద కూడా వేసుకొని ఆయనకి విందు వినోద కార్యక్రమాలన్నీ ఇచ్చి, కానుకలు ఇచ్చి
ఆయన నా కోసం ఏం తెచ్చావు, అతనిలో ఉన్న ఆ అవమానం, ఆ షై ఫీలింగ్నెస్ లాగి పడేయాలన్నమాట. భగవంతుడు అంటే ఏంటి, ఎవరైతే మనకి షై ఫీల్ అవుతున్నామో అవన్నీ లాగేయాల, మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అందుకని ఆయన ఏం చేస్తాడు, నా కోసం నువ్వేదో తెచ్చావంటే ముక్కుపోయిన అటుకులు తెస్తే ఆ భార్యలు ఏమన్నా అనుకుంటారేమో, శ్రీకృష్ణుడు ఏమనుకోడు ఫ్రెండ్ కాబట్టి, అవును. ఆయన భార్యలు ఏమన్నా అనుకుంటారేమో మిగతా వాళ్ళంతా రత్నాలు వజ్రాలు తెచ్చారు అనుకొని సిగ్గుపడిపోయి కుళ్ళిపోతుంటే, ఆయన కావాలని ఆయన భార్యల ముందు ఆ మూటను లాగి ఒక గుప్పెడు తింటాడు. తినగానే సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించేశాడు కుచేరుడికి. రెండవ గుప్పెడు కూడా తినేస్తాడు. రథ గజ తురంగాలన్నీ కూడా వచ్చేసి చక్రవర్తితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. మూడో గుప్పెడు తిండిపోతుంటే రుక్మిణి వచ్చి చేయి పట్టేసుకుంటుంది. నాయన కృష్ణ, నువ్వు ఇప్పుడు 2 తినేసావు, సకల సంపదలు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. రుక్మిణి మహాలక్ష్మి కదా, మూడోది కనుక నువ్వు తినేస్తే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాచి పని చేసి ఇప్పుడు నేను ఇంకా తుడవాలి, నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు అని అంటుంది. అంటే అంత కరుణామయుడు భగవంతుడు. సో భగవంతుడికి మనము పూజ అంటే ఈ కుంకుమ వేయడం, పసుపు వేయడం, అగరబత్తీలు వెలిగించడం, దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం పెట్టడం, ఇదే కదా పూజ మన దృష్టిలో. ఏదో 4 మంత్రాలు, మీరు చాలా గొప్పవాళ్ళు సార్, మీరు చాలా, అదే కదా స్థుతులు స్తోత్రాలు అంటే. వీటికే పడిపోతే ఆయన భగవంతుడని ఎందుకంటారమ్మా? సో హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అ గ్రేట్ ఫాదర్. కాబట్టి ఆయన మనం పూజ చేసినా చేయకపోయినా మనకు ఆయన ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సినవన్నీ మన కర్మకు బద్ధుడై ఇస్తాడు. అవసరమైతే కర్మను తప్పిస్తాడు. అందుకనే గాఢగాపురం ఉన్న దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి అవతారం, 2nd అవతారం ఎత్తినప్పుడు ఆయన మరి ఈ సావిత్రి భర్తకి వీళ్ళందరికీ కూడా ఆయన ఆయుర్దాయాన్ని పెంచినప్పుడు 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని నేను పెంచుతున్నాను, నీ నెక్స్ట్ జన్మలో ఉన్న ఆయువుని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను అని ఒక క్రమబద్ధంగా ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారం ఆయన పునర్జీవితంలో చేశాడు. ఎవరిని తీసుకో, నువ్వు కృష్ణుని తీసుకో, ఆయన తన కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడిని సాల్వుడు చంపేస్తే మళ్ళీ ఆయన పుట్టించాడు. అందుకే ఆయన జగద్గురువు. నృసింహ సరస్వతి స్వాముల వారు అంటే ఎవరు, దత్తాత్రేయుడు 2వ అవతారం గాఢగాపురంలో చనిపోయిన అతన్ని బ్రతికించాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యులను తీసుకో, వీళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. వీళ్ళని గురువులు అనాలా, సద్గురువులు అనాలా, జగద్గురువులు అనాలమ్మా. కాబట్టి గురువులు, జగద్గురువులు, సద్గురువులు, దేవుడు, వీళ్ళ కోసం మనం ఏమీ కాకపట్టక్కర్లేదు. ప్రత్యేకించి మనం పూజలు అవి చేయనవసరం లేదు. మన కోరికలన్నీ కూడా ఆయన తీర్చేస్తాడు. ఓకే.